కొంతమందికి మాత్రం మ్యాన్ బూబ్స్ ఒకటేసారి పెరిగిపోతుంది. మ్యాన్ బూబ్స్ ఎట్లా ఉంటాయంటే కంప్లీట్లీ మీ చెస్ట్ అనేది కింది లెవెల్ వరకు ప్లేస్ చేసి మీ నిప్పులు ఏదైతే ఉంది కదా కొంచెం మీరు మ్యాన్ బూబ్స్ ఇంకా పెరగడం మాత్రం ఆపొచ్చు. ఏంటి, మీరు డెఫినెట్లీ వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది కంప్లీట్లీ మ్యాన్ బాడీలో చాలా ఇంపార్టెంట్. సో ఒక 24 hours అట్లీస్ట్ అతనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తన బాడీకి ఒక మంచి వర్కౌట్ ఇవ్వడానికి, మంచిగా హెల్తీ డైట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదా. అండ్ మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైసలు అందరు సంపాదించాల్సిందే. మీరు ఎంత సంపాదిస్తున్నది మెయిన్ కాదు, మీ బాడీ ఎంత హెల్తీగా ఉన్నది మెయిన్. ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు బాడీ హెల్తీగా ఉంటే నాకేం పైసలు వస్తుందా, దానివల్ల ఏమైనా యూజ్ వస్తుందా? సో ఇప్పుడు నీకు ఏం యూజ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, నీకు ఒక ఏజ్ ఉంది, ఒక 25-30 years ఉంది కాబట్టి నువ్వు అట్లాంటి మాట మాట్లాడుతున్నావు. చాలా వరకు ఈ జనరేషన్లో ఒక ఒక అప్రాక్సిమేట్లీ 40-50 years ఉన్న వాళ్ళకి అసలు ఏమైనా పని చేయడానికి చేతం అవుతుందా చెప్పండి? ఏమవదు. అంటే ఇప్పుడు మీకు అంత ఈజీగా అనిపించినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది, అదే నేను నాకు ఏజ్ ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ ఒక కొన్ని ఫిజికల్ వర్కౌట్ చేసినా కూడా డెఫినెట్లీ నాకు ఈ రోజు నాకు నడవడానికైనా మంచిగా అనిపిస్తుంది అని ఒక సజెషన్ అనేది మీకు మైండ్లో వస్తుంది. అది ఎప్పుడు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 years తర్వాత మీరు నడవడానికి రాదని చెప్పేసి మీరు హాస్పిటల్లో డాక్టర్కి చూపించమని చెప్తే డాక్టర్ ఏమంటారు కామన్గా, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తుండండి, జాగింగ్ చేస్తుండండి, ఫిజికల్ బాడీ వర్కౌట్ చేస్తుండే అని చెప్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో హలో గైస్ అందరికి. సో అందరూ ఎట్లా మళ్ళీ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే బేసికలీ మ్యాన్ బూబ్స్ అనేది కామన్ గా ఇష్యూ వస్తుంది. ఏంది అంటే ఇప్పుడు ఒక ఫ్యాట్ ఉన్న పర్సన్ సడన్ గా స్కిన్ నుంచి ఫ్యాట్ అయిన పర్సన్ కి కామన్ గా ఏంది మ్యాన్ బూబ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అది అందుకో నేను చెప్తున్నాను. సో లాస్ట్ వరకు చూసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఒకవేళ నచ్చితే మాత్రం ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు మ్యాన్ బూబ్స్ ఎందుకు వస్తాయి. సో ఒక పర్సన్ లోపల మేల్ అండ్ ఒక ఫీమేల్ కి 2 హార్మోన్స్ ఉంటాయి. సో మేల్ లోపల టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. కంప్లీట్ బాడీ చేంజెస్ అనేది ఆ హార్మోన్ వల్లనే ఉంటుంది. అండ్ మేల్ తో పాటు ఫీమేల్ కి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మ్యాన్ బూబ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మేల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యాన్ బూబ్స్ ఎందుకు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటువంటి ఫిజికల్ వర్కౌట్ చేసలేరు, డే మొత్తం ఓన్లీ ఒకటేగా కూర్చుంటారు, తింటారు, ఆడనే పడుకుంటారు, ఆడనే వర్క్ చేస్తారు. అప్పుడు మీకు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఫిజికల్ వర్కౌట్స్ ఎటువంటి యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఆబ్వియస్లీ ఉండదు కదా. సో మీరు వర్కౌట్ చేసినప్పుడు మాత్రం మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ మజిల్ గ్రోత్ ని, మీ ప్రోటీన్ ని సింథసైజ్ చేసి మీ మజిల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తారు. ఏంటి టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ మీ ప్రోటీన్ ని సింథసైజ్ చేసి మీ మజిల్ ని గ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రైట్? సో మీరు ఎటువంటి వర్కౌట్ చేయకుండా ఒకటేగా తిండి వాడుకుంటే మీ బాడీలో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ అంటే అది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? మీ వర్కౌట్ చేస్తారు కాబట్టి. బట్ ఎటువంటి వర్కౌట్ చేయకుండా ఒకటేగా తిని వాడుకుంటే మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్కిన్ పర్సన్కి కూడా ఒక్కొక్కసారి ఏంది కొంచెం టమ్మీగా రావడం, అంటే కొంచెం స్టమక్ రావడం. కొంతమందికి మాత్రం మ్యాన్ బూబ్స్ ఒకటేసారి పెరిగిపోతుంది. మ్యాన్ బూబ్స్ ఎట్లా ఉంటాయంటే కంప్లీట్లీ మీ చెస్ట్ అనేది కింది లెవెల్ వరకు ప్లేస్ చేసి మీ నిప్పులు ఏదైతే ఉంది కదా కొంచెం స్ట్రేట్గా వైట్ లెవెల్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మీరు స్క్వీజ్ చేస్తారో అది నొప్పి లేస్తారు. సో దట్ మీన్స్ మీకు మ్యాన్ బూబ్స్ ఉన్నట్టు. సో నేనేం చెప్తున్నా అంటే ఈ మ్యాన్ బూబ్స్ అనేది చాలా వరకు కామన్ ఇష్యూ అయ్యి కొంతమందికి చిన్నప్పటికెళ్ళే ఫ్యాట్ ఉండడం వల్ల వాళ్ళ జెనెటిక్స్ వల్ల వాళ్ళకి మ్యాన్ బూబ్స్ రాదు కానీ అంటే చెస్ట్ లోపల ఫ్యాట్ నిండిపోతుంది. మ్యాన్ బూబ్స్ లోపల ఒకరు గుర్తుపెట్టుకొని మ్యాన్ బూబ్స్ లోపల అసలు ఫ్యాట్ ఉండదు, ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. కాకపోతే హార్మోనికల్ చేంజెస్ వల్ల మీకు మ్యాన్ బూబ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి మీరు ఎంత వర్కౌట్ చేసినా కూడా అంత మంచి రిజల్ట్ చూపారు. ఒకవేళ మీ చెస్ట్ లోపల మాత్రం ఫ్యాట్ ఉంటే మాత్రం దాన్ని మ్యాన్ బూబ్స్ అన్నారు. ఫస్ట్ థింగ్ మీరు దీనికి అంటే మ్యాన్ బూబ్స్ కి అండ్ ఫ్యాట్ కి కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు ఫ్యాట్ కంటెంట్ ఉంటే మాత్రం మీ చెస్ట్ లోపల మీరు వర్కౌట్ చేసి తగ్గించుకోవచ్చు. కపుల్ ఆఫ్ మంత్స్ లో మీకు డెఫినెట్ తగ్గిపోతుంది.
బట్ మ్యాన్ బూబ్స్ అనేది మీ కంప్లీట్ హార్మోనికల్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి కంప్లీట్లీ ఏమంటారు, మీరు ఎంత వర్కౌట్ చేసినా ఏం చేసినా కూడా అంత మంచి రిజల్ట్ చూపారు. మీరు దానికి డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాల్సిందే. మీరు అట్లీస్ట్ తగ్గించలే కావచ్చు, బట్ మీరు మ్యాన్ బూబ్స్ ఇంకా పెరగడం మాత్రం ఆపవచ్చు. ఏంది, మీరు డెఫినెట్లీ వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది కంప్లీట్లీ మ్యాన్ బాడీలో చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయి బాడీలో టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్లీ మీ బాడీ లోపల చేంజెస్ అవ్వాలంటే ఇప్పుడు ఒక పర్సన్ అడాలసెంట్ ఏజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్కి సెక్షువల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఒక పర్సన్కి అసలు ఏం రావట్లేదు, ఎందుకు హార్మోనికల్, ఒక్కొక్కసారి హార్మోనికల్ అసలు ఇష్యూస్ రావడం వల్ల. సో ఒక బాడీ లోపల, అది మేల్ బాడీ లోపల టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. మీ కంప్లీట్ బాడీ చేంజెస్కి, మీ ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీ మ్యాన్ బూబ్ పెరిగిందంటే మీ బాడీ లోపల టెస్టోస్టెరాన్ ఒక హార్మోన్ అనేది తగ్గిపోయింది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏదైతే ఉంది కదా, అది ఎప్పుడైతే పెరుగుతుందో మీ మ్యాన్ బూబ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో అది రెడ్యూస్ చేయాలంటే మెయిన్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే వర్కౌట్ చేయడం వల్ల అంత ఈజీగా తగ్గదు, చాలా తక్కువ పర్సెంటేజ్. సో మీరు దాన్ని తగ్గించలేరు కాబట్టి అట్లీస్ట్ పెరగడాన్నైనా ఆపొచ్చు. వర్కౌట్ చేయండి, పర్ఫెక్ట్ డయట్ మెయింటైన్ చేయండి. సో అవన్నీ కంప్లీట్లీ రెగ్యులేట్ చేస్తారు, కొంచెమైనా ఆపుతాయి కదా. సో ఇది మెయిన్లీ చాలా మందికి ఏంటంటే ఈరోజు అంటే కొంతమందికి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నాకు టైం దొరుకుతుందన్నా. సో నేను ఇట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో నాకు మొత్తం 12 hours నేను వర్క్ చేస్తున్నాను. సో తినడానికి టైం దొరకలేదు నాకు. ఒక పర్సన్ డైలీ ఒక 24 hours ఒక 12 అంటే మెయిన్లీ 8 to 9 hours ఒక పర్సన్ కామన్ వర్కింగ్ అవర్స్. బట్ కొంతమందికి ఓవర్గా వర్క్ చేయడం అలవాటు, లేదంటే ఏమంటారు ప్రాజెక్ట్ సబ్మిషన్. సో అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక 24 hours అట్లీస్ట్ అతనికి ఒక ½ an hour టైం దొరకదా, అట్లీస్ట్ ఒక ½ an hour తన బాడీకి ఒక మంచి వర్కౌట్ ఇవ్వడానికి, మంచిగా హెల్తీ డయట్ తీసుకొని ఒక ½ an hour టైం దొరకదా? ఆబ్వియస్లీ కదా. మీరు ఎంత చేసి కూడా మీ బాడీని మీరు కంపల్సరీగా ఒక మంచి పర్ఫెక్ట్ షేప్లో తీసుకురాకపోతే ఏం యూజ్ అసలు చెప్పండి. అంతరి లేదన్నా రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి అని చెప్తారు. రెస్పాన్సిబిలిటీస్ అనేది కంపల్సరీ నీ హెల్త్ తర్వాతనే, ఎందుకంటే నువ్వు మంచిగా ఉంటేనే తర్వాత నీ ఫ్యామిలీ, నీ ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది. సో ఒక ½ an hour అయినా నీ బాడీకి నువ్వు టైం ఇస్తేనే నీ తర్వాత ఫ్యూచర్ జనరేషన్కైనా సరే, నీ పిల్లలకైనా సరే, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఒక ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ మాత్రం ఒకవేళ అతనికి ఏమైనా అయితే మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా, ఆబ్వియస్లీ కదా. సో ఒక పర్సన్ ఇప్పుడు నార్మల్గా ఎటువంటి అంటే ఫిజికల్ వర్కౌట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకటే కూడా కూర్చొని వర్క్ చేస్తుంటే మాత్రం సో బద్ధకం అనేది ఇప్పుడు నార్మల్గా పెరిగిపోతుంది. బద్ధకం అంటే ఇప్పుడు నార్మల్గా ఎటువంటి ఫిజికల్ వర్కౌట్స్ అలాంటివి ఏవి లేకుండా ఒకటే కూడా తిని పడుకొని ఒకటే కూడా వర్కౌట్ అతను పని చేస్తే మాత్రం ఆబ్వియస్లీ కదా ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవడం వల్ల, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల తర్వాత ఒక 30-40 years ఏజ్లో అతనికి లెగనికి కూడా అసలు ఏమంటే సపోర్ట్ ఇవ్వదు అతని బాడీ. సో ఇది మెయిన్లీ ఇప్పుడు మీరు ఇప్పుడు బాగున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఏం వర్కౌట్ చేయకుండా ఓన్లీ మీ యొక్క కెరీర్ విషయంలో, మీ ఫ్యూచర్ జనరేషన్ విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు చేస్తున్నారు, అది చాలా మంచిది, నేను కూడా అదే అంటున్నా. బట్ మీరు మీ ఫిజికల్ వర్కౌట్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయకుండా అట్లనే కంటిన్యూస్గా ఒక 10 ఏళ్ళు మాత్రం అట్లనే చేస్తుండవచ్చు. మీకు ఒక 30-40 years వచ్చేటప్పటికి మీరు మీ అంతటా లెవెల్ని కూడా ఒక సపోర్ట్ కావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ అనేది అసలు ఉండడానికంటే ఎక్కువ ఉంటే మాత్రం అసలు మీ బాడీ దేనికి సపోర్ట్ ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు చాలా మందికి ఇప్పుడు అతని బాడీ వెయిట్ అనేది కంపల్సరీ, ఇప్పుడు ఒక పర్సన్కి 100 kgs ఉందనుకోండి, అతను కంప్లీట్ బాడీ వెయిట్ అతను మొయ్యగలుగుతాడు, అసలు నడవడానికి రాదు. సో మీరు ఎంత ఫిట్గా ఉంటే, ఎంత మీ బాడీకి టైం ఇస్తే మీ ఫ్యూచర్ జనరేషన్కి అంత బెటర్ ఉంటుంది. అండ్ మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైసలు అందరూ సంపాదించాల్సిందే, మీరు ఎంత సంపాదిస్తున్నది మెయిన్ కాదు, మీ బాడీ ఎంత హెల్తీగా ఉన్నది మెయిన్. ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు బాడీ హెల్తీగా ఉంటే నాకేం పైసలు వస్తుందా, దానివల్ల ఏమైనా యూజ్ వస్తుందా? సో ఇప్పుడు నీకు ఏం యూజ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, నీకు ఒక ఏజ్ ఉంది, ఒక 25-30 years ఉంది కాబట్టి నువ్వు అట్లాంటి మాట మాట్లాడుతున్నావు. చాలా వరకు ఈ జనరేషన్లో ఒక
ఒక అప్రాక్సిమేట్లీ 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏమైనా పని చేయడానికి చేతం అవుతుంది చెప్పండి? ఏమవదు. ఎందుకంటే అతని 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి ఎటువంటి ఫిజికల్ వర్కౌట్స్ ఏం చేయకుండా ఓన్లీ అతను కెరియర్ అనుకుంటా దాని మీద ఫోకస్ చేసిండు. ఓకే, అక్కడి వరకు బాగుంది. బట్ ఎటువంటి ఫిజికల్ వర్కౌట్ చేయకుండా ఓన్లీ దాని మీద ఫోకస్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్ జనరేషన్లో అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వదు. రేపు హాస్పిటల్లో వెళ్తే డాక్టర్స్ కూడా ఇంకా వీల్ చైర్ మీద నడమని చెప్పేటోళ్ళు ఉంటారు. సో స్టాండ్ పట్టుకొని సపోర్ట్ నడవని. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీకు చిన్న దెబ్బ తాకినా కూడా ఒక్కొక్కసారి చాలా వరకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? మీ బాడీ అనేది అంతగానో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. నేను మెయిన్ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, కెరియర్ అంటే ఫోకస్ చేయాలి అందరూ, నేను కాదంటలే. కెరియర్ ఫోకస్ చేయడం బెటరే. అది అంటే ఇప్పుడు నార్మల్గా మీ ఫ్యామిలీ కోసం అయినా సరే, మీకోసం అయినా సరే. బట్ మీ బాడీ హెల్తీగా ఉండడం అనేది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉన్నది. రేపు మీ పిల్లల మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా డెఫినెట్లీ మీరు బాగుంటేనే బాగుంటుంది. మీరు బాగాలే అనుకోండి, డెఫినెట్లీ ఒక మెయిన్ పిల్లర్ కనుక ఒక బిల్డింగ్ లోపల ఉన్న మెయిన్ పిల్లర్కి దెబ్బ తాకితే మాత్రం కంప్లీట్ బిల్డింగే కూలిపోతుంది. ఇప్పుడు నార్మల్గా అట్లా అని చెప్పేసి కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. మీరు వీక్లీ అట్లీస్ట్ 3 to 4 days అయినా కంప్లీట్లీ ఒక పర్ఫెక్ట్ వర్కౌట్ చేయండి. 3 to 4 days మీకు మీ బాడీకి చాలా ఎనఫ్. పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ, సో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, మీ బాడీలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. సో దానివల్ల మీ బాడీలో మ్యాన్ బూబ్స్ అనేది పెరగడం తగ్గిపోతుంది. అట్లీస్ట్ యూ కెన్ రెగ్యులేట్ రైట్, అంటే మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు కదా, తగ్గించుకోవచ్చు కదా, పెరగడాన్ని అయితే ఆపచ్చు కదా. సో ఇది మెయిన్లీ. సో ఇక అంతే మాత్రం. ఇక నేను చెప్పినా మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేవి ఏవి యూజ్లెస్ కాదు, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో మెయిన్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు, మ్యాన్ బూబ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని డెఫినెట్లీ మీకు కొన్ని అంటే ఇప్పుడు మీకు అంత ఈజీగా అనిపించినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది, అదే నేను నాకు ఏజ్ ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ కొన్ని ఫిజికల్ వర్కౌట్ చేసినా కూడా డెఫినెట్లీ నాకు ఈరోజు నాకు నడవనికైనా మంచిగా అనిపిస్తుంది అని ఒక సజెషన్ అనేది మీకు మైండ్లో వస్తుంది. అది ఎప్పుడు వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 years తర్వాత మీరు నడవనికి రాదని చెప్పేసి మీరు హాస్పిటల్లో డాక్టర్కి చూపించమని చెప్తే డాక్టర్ ఏమంటారు కామన్గా, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తుండండి, జాగింగ్ చేస్తుండండి, ఫిజికల్ బాడీ వర్కౌట్ చేస్తుండని చెప్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు మీ టైం ఉన్నప్పుడే మీరు ఏదైనా చేసేయండి. టైం పోయిందంటే ఇంకేం చేయలేదు మీరు, అంతే మాత్రం ఇంకా చెప్పేది మాత్రం. సో సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రిప్షన్ ఈ మధ్య రావటం లేదు. సో ఇక అంతే ఇక. సో అప్పుడు వరకైతే చలో బాబాయ్. ఇంకేమైనా కమెంట్లో కంటెంట్ మెన్షన్ చేయండి, ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా. సో చలో ఇక బాబాయ్ అందరికీ.